గాయ్స్ మీకైతే చూపించడానికి వచ్చాను ఈ తోట అనేది. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై బ్లాగ్. చూడండి, ఈ వీడియో మాత్రము చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే ఇది నా కోసం కాదు, మీకోసం చేస్తున్నాను వీడియో. ఇది మాత్రము లాస్ట్ వరకు చూడండి వీడియో. నేను ఎందుకంటే ఇప్పుడు ఇలా చెప్తున్నా అంటే, మీరందరూ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే మీరు ఒక 5 years తర్వాత నెగ్నెట్గా ఫీల్ అవుతారు. అందుకని ఇప్పుడు నుంచి అందరూ స్టార్ట్ చేయండి. ఏదో ఒక కంటెంట్ మీకు నచ్చింది చేయండి. చూడండి గాయస్, నేను ఇప్పటివరకు ఎన్నో వీడియోలు చేశాను, ఒక 70 పైగా. కానీ నాకు వ్యూస్ అనేది సరిగ్గా రాలేదు. కానీ నేను బాధపడను, ఎందుకంటే ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా వ్యూస్ అనేది తప్పనిసరిగా వస్తాయి. వ్యూస్ గురించి చూస్తే కాదు, మనం వీడియోస్ పైన కంటెంట్ పైన ఫోకస్ చేయాలి. కాబట్టి నేను అనేది వీడియోస్ అనేది డైలీ చేస్తుంటాను, బ్లాగ్స్. మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తా. గాయస్, నాకు కూడా చాలా డ్రీమ్స్ అనేవి ఉన్నాయి. కానీ మనం వర్క్ చేస్తే చాలా తక్కువగా మనం చేయగలము. అంతే ఎక్కువగా మనం అనుకున్నవి జరగవు అనమాట. అది కానీ కొన్ని ఇలాంటివి చేసామనుకో, మనం రేపొద్దున మనం ఏదైనా చేయగలము. చూడండి గాయస్, నా యూట్యూబ్ సెటప్ అనేది ఏమీ లేదు, ఓన్లీ స్టిక్ ఉంది మరియు మొబైలు, అంతే. ఈ రెండింటితోనే నేను చేస్తుంటాను వీడియోస్ అనేది. చూసారు గాయస్, ఎంత వేగంగా ఈవినింగ్ అయితే అయిపోయింది. చాలా చలికాలం కాబట్టి చాలా వేగంగా టైం అనేది అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు అలా వెళ్తామా? ఓకే గాయస్, ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ఒక్కసారైనా వైరల్ చేయండి. ఎందుకంటే వ్యూస్ అనేది నాకు చాలా తక్కువ వచ్చాయి అన్ని వీడియోస్కి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేసి మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. ఈరోజు అయితే నేను ఒక మంచి ప్లేస్ అయితే మీకు చూపెట్టబోతున్నాను. మీరు చూసి షాక్ అవుతారు తప్పకుండా. ఇప్పుడు వెళ్తున్నా. హే గాయ్స్, ఇప్పుడైతే మీకు ఒక మంచి లొకేషన్ చూపెట్టబోతున్నాను, చూడండి. గాయ్స్ చూడండి, మా ఊరి తోట సమ్మర్లో కూడా ఎంత గ్రీన్గా ఉందో. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే ఒకటి చూపిస్తానన్నాను కదా, అదే ఇది. చూడండి ఎంత లొకేషన్ ఎంత బాగుందో. గాయస్, ఈ పంట ఏంటంటే ఈ పెసర అన్నమాట. పెసరు వేసి పండిస్తున్నారు. చాలా బాగుంది, గాలి అన్నీ మొత్తము నీట్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్ అనేది. అటు సైడ్ అనేది మరి లేదు, కొంచెమే ఉంది. చూడండి, చుట్టుపక్కల చూపిస్తున్నాను. గైస్, ఈ తోట అనేది మా ఊరు నుంచి చాలా దూరము. ఎంత అంటే ఒక 2-3 kilometers ఉంటుంది. మీకోసమే చూపించడానికి వచ్చాను, చూడండి. గాయస్, ఇలాంటి లొకేషన్ చూస్తుంటే మనసు అయితే చాలా హ్యాపీగా ఉంది గాయస్. సైడు పచ్చని చెట్లు, ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. గాయస్, మీకైతే చూపించడానికి వచ్చాను ఈ తోట అనేది. ఇప్పుడైతే మొత్తానికైతే మీకు చూపించాను కదా, ఇప్పుడైతే ఇంటికైతే నేను వెళ్ళిపోతున్నా. చూడండి, మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ మాత్రం చేయండి ఎలా ఉందో.